5 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్‌కి కూడా అకౌంటెన్సీ అంటే భయమే. ఈపీఎఫ్ఓకి సంబంధించి 2021 నుంచి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఆస్పిరెంట్ కూడా ఈ రోజు కూడా అకౌంటెన్సీకి సంబంధించి క్వెషన్‌లు అడిగితే చెప్పలేరు. 3, 4 నెలలుగా మీరు ప్రిపేర్ అవుతున్నారా? మీరు భయపడుతున్నారు తప్పే లేదు. ఎందుకంటే అకౌంటెన్సీ గవర్నమెంట్ ఆస్పిరెంట్ ఎవరైనా సరే ప్రిపేర్ అయ్యేటప్పుడు నార్మల్ జీఎస్, జీకే ఇలాంటివి బాగా స్ట్రాంగ్‌గా ఉంటాడు గానీ అకౌంటెన్సీ కొత్త సబ్జెక్ట్ కాబట్టి కష్టమే. అయితే ఈరోజు నేను మీకు ఈ అకౌంటెన్సీకి సంబంధించి అసలు 2023, 2021లో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి అనేది ఓన్లీ వన్ కంప్లీట్ సోర్స్, మ్యాజిక్ సీక్రెట్ సోర్స్ నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ప్రతి క్వశ్చన్ 2023 నుంచి ఆ సోర్స్ నుంచి నేను మీకు చూపిబోతున్నాను. అండ్ క్లియర్గా దానికి సంబంధించి సార్ మీరు ఇప్పుడు సోర్స్ చెప్తే ఎలా, 2 నెలల క్రితమో చెప్పాలి, 3 నెలల క్రితమో చెప్పాలి, ఇప్పుడు చెప్తే మేము ఎలా ప్రిపేర్ అయ్యేది, నేను మీకు ఆ సోర్స్ని 3 రోజుల్లో ఎలా వైండప్ చేయాలో కూడా చెప్తాను. ఓకేనా? టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అందులో చెప్తాను, ఎలా చదవాలి చెప్తాను, సోర్స్ మొత్తాన్ని ఎలా కవర్ చేసే అకౌంటెన్సీలోంచి వచ్చే ప్రశ్నల్లో 80% మీరు ఎలా కవర్ చేయబోతున్నారు అనేది క్లియర్గా చెప్తాను. వీడియో మొత్తాన్ని ప్రశాంతంగా వినడానికి ట్రై చేయండి. ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నాం అనుకుంటే, ద ఇన్సూరెన్స్ రిసీవ్డ్ అన్ అకౌంట్ ఆఫ్ మెషినరీ డ్యామేజ్ కంప్లీట్లీ బై ఫైర్. ఏదైతే ఫైర్ ద్వారాగా మెషినరీ మీ మీ ఏదైతే మెషిన్స్ ఉన్నాయి కదా, మీ ఫ్యాక్టరీలో కానీ మీ ఇండస్ట్రీస్లో కానీ మెషిన్స్ ఉంటాయా, ఆ మెషిన్స్ కాలిపోయి దాని మీద ఇన్సూరెన్స్ వచ్చింది అనుకోండి. ఆ మెషిన్ బాగా కాలిపోయింది, దాని మీద ఇన్సూరెన్స్ వచ్చింది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే ఆ డబ్బులు దేంట్లోకి వెళ్తాయి? క్యాపిటల్ రిసిప్టా, రెవెన్యూ రిసిప్టా, క్యాపిటల్ ఎక్స్పెండిచరా, రెవెన్యూ ఎక్స్పెండిచరా అని అంటున్నారు. నేను ఆల్రెడీ మీ క్లాస్లో చెప్పాను కదా, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా చేస్తున్నారు అంటే, మీరు చేస్తున్నారు అంటే అవన్నీ క్యాపిటల్ నుంచే. డైలీ మీరు ఎక్స్పెండిచర్ చేస్తున్నారు అంటే అవి రెవెన్యూ నుంచి. ఓకే, ఖర్చు పెట్టేటప్పుడు అంటే మిషనరీని కొనేటప్పుడు మీరు ఖర్చు చేసి దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఆ మిషనరీ మీద ఏదైనా ఆదాయం వస్తే దాన్ని రిసిప్ట్ అంటారు. దాన్నే మనం క్యాపిటల్ రిసిప్ట్లో వేస్తాము. ఓకేనా? ఒక్కసారి ఓన్లీ వన్ టైం మీరు లైఫ్లో మిషనరీ ఎన్నిసార్లు కొంటారు? ఒక్కసారే కదా కొనేది. మాట్లాడితే నెల కొంటూ ఉంటారా? కొనరు కదా. ఒకసారి మెషిన్ కొన్నారు అంటే ఆ మెషిన్ మీద పని చేసుకుంటూ ఉంటారు మీ ఇండస్ట్రీలో, అవునా కాదా? అయితే సరే, కాన్సెప్టువల్గా మనం అర్థం చేసుకుందాం. క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తా అన్నారు కదా సార్, చూడండి మ్యాజిక్ రిసోర్స్ ఎక్కడి నుంచి క్లియర్గా నేను చెప్పబోయే రిసోర్స్లో క్లియర్గా మీరు చూసుకున్నారు అనుకుంటే డైరెక్ట్గా ఎగ్జాంపుల్ క్వశ్చన్స్లోనే, అక్కడ ఇలిస్ట్రేషన్స్లోనే మిమ్మల్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా పాయింట్ ఉంది. ఓకే, ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఏ మెషినరీ డ్యామేజ్డ్ బై ఫైర్ అని చెప్పి అడిగి క్యాపిటల్ ఎక్స్పెండిచరా, రెవెన్యూ ఎక్స్పెండిచరా, క్యాపిటల్ రిసిప్టా, లేదంటే రెవెన్యూ రిసిప్టా అని క్లియర్గా సొల్యూషన్ సంబంధించి ఇచ్చేశారు. ఓకేనా? ఏంటి ఆప్షన్ స్టేట్మెంట్ 4 ఆన్సర్ ఏంటి? క్యాపిటల్ రిసిప్ట్. ఓకేనా? క్లియర్గా డైరెక్ట్గా స్టేట్మెంట్ లేపి అక్కడ క్వశ్చన్ ఇచ్చారు. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, నేను మీకు క్లియర్గా ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఏదో అర్థమైపోతుంది ఎక్కడి నుంచి వచ్చిందో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇలా ఒక్క క్వశ్చన్ కాదు, 2023లో వచ్చిన ప్రతి అకౌంటెన్సీ ప్రశ్న అదే పుస్తకంలో నుంచి వచ్చింది. పుస్తకం ఏదో చెప్తాను, లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, టెన్షన్ ఏం లేదు. అండ్ అందులో ఏం చదవాలా అనేది కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రశాంతంగా సీరియస్ ఆస్పిరెంట్స్ వీడియో మొత్తాన్ని వినడానికి ట్రై చేయండి. అయితే స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న ప్రశ్న. ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ పుస్తక రచయిత ఎవరు? హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ మీకు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఆ టైంలో రాసిన పుస్తకాలు ఇంకా ఇంపార్టెంట్, జనరల్స్, న్యూస్ పేపర్స్. ఓకే, ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఎవరు రచయిత అంటే విడి సవార్కర్ గారు. ఓకే, వార్ అనే పదం చూస్తేనే వారు, సవాలు, సవార్కర్, సవాలు సిమిలర్ సౌండింగ్ వర్డ్. వారు సవార్కరు, సవాలు ఇలా సిమిలర్ సౌండింగ్ వర్డ్. అన్హ్యాపీ ఇండియా, అన్హ్యాపీగా ఉందంట ఇండియా. పిల్లలు అన్హ్యాపీగా ఎప్పుడు ఉంటారు? ఎప్పుడైనా గొడవ చేసేటప్పుడు. మనం ఏం చేస్తాం, వాళ్ళని లా 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 అని చెప్పి వాళ్ళు మారం చేస్తూ ఉంటే లాలా అని చెప్పి లోరీ పాడుతూ ఉంటాం కదా. లాలా లజపత్ రాయ్ గారు రాసిన అన్హ్యాపీ ఇండియా. సింపుల్గా ఇప్పటి నుంచి అన్హ్యాపీ ఇండియా అనగానే పిల్లలు అన్హ్యాపీగా లాలా లజపత్ రాయ్ లాలా అని చెప్పి మనం అంటూ ఉంటామని ఇలా ఒక్కసారి మీ మైండ్లో అనుకోండి. ఓకే, ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, వార్ అనగానే సవార్కర్ గారు, సవాలు సింపుల్ గుర్తొస్తుంది కదా. ఇలా మెమరీ హింట్స్తో మంచి మైండ్ మ్యాప్స్, అకౌంటెన్సీకి సంబంధించి కూడా మీకు మంచి మైండ్ మ్యాప్స్ క్లియర్గా ఇమేజెస్తో నేను మీకు అక్కడ క్లాస్లో టీచ్ చేయడం జరిగింది. 30 days ఛాలెంజ్ కోర్స్ ఒకటి యాప్లో రన్ అవుతూ ఉంది. 30 రోజులు మీరు మీ కంప్లీట్ సిలబస్లో
70 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను మీకు అక్కడ అవైలబుల్ చేసి పెట్టాను. డైలీ ఏ టాపిక్ చదవాలి, ఎలా చదవాలి, వీడియో ఇస్తాను, దాని తర్వాత పీడిఎఫ్, ఆ రెండింటికి సంబంధించి టెస్ట్ సిరీస్. ఓకే, అండ్ వీడియోస్కి సంబంధించి మెమొరీ హింట్స్తో ఒక్కసారి చదివితే మళ్ళీ అవసరం లేని వీడియోస్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఏ సబ్జెక్ట్కి ఎంతవరకు 2012 పేపర్ నుంచి 2023 పేపర్ వరకు అనాలిసిస్ చేసి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్ నుంచి బాగా రిపీటెడ్ వస్తున్నాయి అనాలిసిస్ చేసి యాప్లో రెడీ చేసి పెట్టాను. టాప్ 70 టాపిక్స్ 30 డేస్ ఛాలెంజ్, 30 రోజుల్లో దీన్ని ఎలా కంప్లీట్ చేయాలి అనేది యాప్ ఆల్రెడీ అవైలబుల్లో ఉంది. చాలా తక్కువ ప్రైజెస్లో అక్కడ 499, 399 ఇంతే ప్రైజెస్ కనిపిస్తూ ఉంటాయి. మెమొరీ హింట్స్తో డెప్త్ వీడియోస్, ఒక్కొక్క వీడియో ఒక్కసారి మీరు చూసారనుకుంటే ప్రతి కాన్సెప్ట్లో మీకు ఎక్కడ కావాలో అక్కడ డెప్త్గా ఇవ్వడం జరిగింది. యాప్లో కోర్స్ ఉంది, యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటు మీకు ఈపీఎఫ్కి సంబంధించి ఈ కోర్సుకి సంబంధించి చూడండి, ప్రతిదీ మీకు ఏమేమి ఉంటాయి, 30 డేస్ టాపిక్ లిస్ట్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఈపీఎఫ్కి సంబంధించి టాప్ మోస్ట్ 70 టాపిక్స్ కోర్స్ ఒకటి రన్ అవుతా ఉంది. సార్ మాకు కాన్సెప్ట్ కావాలి, ఇప్పుడే కాదు ఫ్యూచర్లో ఎప్పుడు వచ్చినా సరే నేను వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా నాకు పాలిటిక్స్ సంబంధించి, హిస్టరీకి సంబంధించి ఇవన్నీ నాకు కాన్సెప్ట్ బాగా కావాలి, నా దగ్గర టైము ఉంది అనుకున్నారనుకోండి, ఈపీఎఫ్ ఫుల్ లెంత్ కోర్స్ యాప్లో ఒకటి అవైలబుల్గా ఉంది. ఇందులో చూసుకున్నారనుకుంటే మీకు ప్రతి సబ్జెక్టు, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, ఇంగ్లీష్ కానీ, యాప్టిట్యూడ్, రీజనింగ్ ప్రతిదీ మంచి మెమరీ హింట్స్తో మీకు అక్కడ టీచ్ చేయడం జరిగింది. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే, మెంటార్షిప్ కోర్స్ కూడా ఒకటి అవైలబుల్గా ఉంది. ఈ ఎగ్జామ్ అనే కాదు, ఈపీఎఫ్ అనే కాదు, ఏ ఎగ్జామ్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నా, సెబీకి ప్రిపేర్ అవుతున్నారా, ఆర్బీఐ, గ్రేడ్ బీకా, ఏది ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ మెంటార్షిప్, లైవ్ మెంటార్షిప్ ఉంటుంది మన దగ్గర. అయితే పీడిఎఫ్స్ కూడా మీకు క్లియర్గా మైండ్ మ్యాప్స్ కానీ, రిటర్న్ డాక్యుమెంట్స్ కానీ, లేదంటే 4 టైప్ ఆఫ్ మెటీరియల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీకు చూడండి, మీ క్వశ్చన్స్ నేను ఇవ్వటం, దాంతోపాటు మీరు రాసిన క్వశ్చన్స్ని నేను ఎవాల్యుయేట్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో. క్లియర్గా మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా ఫాలోఅప్స్, నేను మిమ్మల్ని వైవా లెవెల్లో అడుగుతూ ఉంటాను. ఏ క్వశ్చన్స్ ఇవ్వాలా, ఏ టాపిక్స్ ఇవ్వాలా, చదవాలి, ఆ టాపిక్స్ ఎంతవరకు అయినాయి, దాంతోపాటు మీరు ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారు అనేది ప్రతిదీ నా దగ్గర అబ్జర్వేషన్లో ఉంటుంది. ఓకే, మెంటర్షిప్ కోర్స్ యాప్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూడడానికి ట్రై చేయండి, కన్ఫామ్గా మీరు క్రాక్ చేయాలి అనుకుంటే. ఓకే, ఇప్పుడు ఆ సోర్స్ ఏంటయ్యా అంటే మీ సిఏ ఫౌండేషన్ సంబంధించి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సిఏ ఫౌండేషన్ కోర్సులో మీకు వెబ్సైట్లో వెళ్ళారు అనుకుంటే డైరెక్ట్గా మీకు ఇలా 2 పుస్తకాలు కనిపిస్తూ ఉంటాయి, 2 మాడ్యూల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, అకౌంటింగ్ మాడ్యూల్ అనే దాని మీద సెలెక్ట్ చేస్తే ఎలా సెలెక్ట్ చేయాలి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, గైడ్ చేస్తాను, ఒక్కొక్కటి స్క్రీన్ షాట్ కూడా నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి. అక్కడ మెటీరియల్స్ మీకు సిఏ ఫౌండేషన్ మెటీరియల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఎవరైతే సీఏ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం అని చెప్పి బేసిక్ ఫౌండేషన్ కోర్స్ ఇది. నేను సీఏ ప్రిపేర్ అవుతున్నానేమో, అంత లెవెల్ నాలెడ్జ్ నాకు అవసరం లేదు అనుకోకండి. ఇది బేసిక్ ఫౌండేషన్ కోర్స్కి సంబంధించి ఇది ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాను. అయితే ఇందులో నుంచే డైరెక్ట్గా మీకు స్టేట్మెంట్ అలా తీసి కనిపించే స్టేట్మెంట్ కూడా మీకు చూపిస్తాను. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మేజర్ కన్సిడరేషన్ ఇన్ సెలక్షన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ తయారు చేసేటప్పుడు ఏవి మేజర్గా కన్సిడర్ చేయరు. డైరెక్ట్గా మీకు ఆ పీడిఎఫ్లోనే క్లియర్గా మీరు ఏదైతే నేను మీకు కింద చెప్పాను కదా అకౌంటింగ్ అని చెప్పి, ఇందులో వెళ్ళంలోనే మీకు మాడ్యూల్స్లో మాడ్యూల్ 1లో చాప్టర్ 1లో యూనిట్ 5 అనే టాపిక్ ఒకటి ఉంటుంది, అకౌంటింగ్ పాలసీస్. ఇందులో మైండ్ మ్యాప్తో పేజ్లో సగానికి పైగా ఈ మైండ్ మ్యాప్ నిండిపోయి ఉంటుంది. ఓకే, ఆ మైండ్ మ్యాప్తో సెలక్షన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ అని డైరెక్ట్గా మీకు క్వశ్చన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, డైరెక్ట్గా టాపిక్ కనిపిస్తుంది, బేస్డ్ ఆన్ ప్రొడ్యూసన్స్, దాని తర్వాత సబ్స్టాన్స్, ఓవర్ ఫామ్, దాని తర్వాత మెటీరియాలిటీ. ఓకే, దీనికి సంబంధించి సింపుల్గా మెటీరియాలిటీ ఉంది, ప్రొడ్యూసన్స్ ఉంది, కన్సిస్టెన్సీ అనేది లేదు, ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద బిజినెస్ ఫర్మ్, అసెట్స్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ వాల్యూడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఇంట్రెన్సిక్ వాల్యూ రాదర్ దెన్ ద రియలైజబుల్ వాల్యూ. ఏదైనా అసెట్కి సంబంధించి నువ్వు దాని వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, దాని లోపల ఉన్న ఇంట్రెన్సిక్ వాల్యూని బట్టా లేదంటే రియలైజబుల్ వాల్యూ బట్టా అనే దాన్ని ఏ టైప్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటారు, ఏ టైప్ ఆఫ్ అకౌంటింగ్ అంటారు, ఇలాంటిది మనీ మెజర్మెంట్ అకౌంటింగా, మ్యాచింగా, లేదంటే గోయింగ్ కన్సర్నా, లేదంటే కన్సిస్టెన్సీ ప్రిన్సిపలా. క్లియర్గా మీకు మాడ్యూల్ 1లో చాప్టర్ 1లో యూనిట్ 2 అని చెప్పి కాన్సెప్ట్ ఒకటి ఉంది. సింపుల్, ద వాల్యుయేషన్ ఆఫ్ ద అసెట్స్ ఆఫ్ ద బిజినెస్ ఎంటిటీ ఈస్ డిపెండెంట్ ఆన్ దర్ అజంప్షన్ నాట్ ఆన్ రియలైజబుల్ వాల్యూ అని చెప్పి గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ చెప్తా ఉంది. ఓకే, డైరెక్ట్గా ఇక్కడ నుంచి స్టేట్మెంట్ లేపి అక్కడ వచ్చినట్టు. AS1 గురించి అడుగుతున్నాడు. అకార్డింగ్ టు AS1 అకౌంటింగ్ స్టాండర్డ్ 1 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ ప్రిన్సిపల్స్ సంబంధించి అకౌంటింగ్ కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్స్ అండ్ కన్వెన్షన్స్. ఇందులో నుంచి క్లియర్గా చూసుకున్నాం అనుకుంటే 3 గోయింగ్ కన్సర్న్, కన్సిస్టెన్సీ, ఎక్యూరల్.
ఓకేనా. గోయింగ్ కన్సర్న్, కన్సిస్టెన్సీ, ఎక్యూరల్, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతావి కావు. డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసి ఇలా క్వశ్చన్స్ చెప్పుకుంటా వెళ్ళిపోయాను అంటే ట్రయల్ బ్యాలెన్స్ గురించి కూడా మీకు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్లో మీకు ట్రయల్ బ్యాలెన్స్ గురించి క్లియర్గా 3 పాయింట్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఒకసారి మీరు చూడండి, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్తే టైం అయిపోతుంది. 2023 పేపర్ ఒక్కసారి తీసి ఇక్కడ ఉన్న పీడిఎఫ్స్ నేను ఏదైతే చెప్తున్నానో ఆ పీడిఎఫ్స్ ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. డైరెక్ట్గా మీకు టాపిక్ నుంచి అక్కడి నుంచి లేపి అక్కడ కనిపించినట్టు మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. సరే, అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సార్ ఏంటి అని చూపిస్తా అన్నారు కదా. ఏం లేదండి, మీరు సింపుల్గా సిఏ ఫౌండేషన్ మెటీరియల్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు క్లియర్గా అకౌంటింగ్, బిజినెస్ లాస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇలా మీకు కనిపిస్తూ ఉంటాయి. పేపర్ 1 అకౌంటింగ్ అనే దాని మీద సెర్చ్ చేయండి. దాని తర్వాత మీకు మాడ్యూల్ 1 అని కనిపిస్తుంది. మాడ్యూల్ 1లో మీకు ఇక్కడ చాప్టర్ 1లో ఒక 7 యూనిట్లు ఉన్నాయి. ఓకే, దాని తర్వాత మాడ్యూల్ 2లో మీకు చూసుకున్నారనుకుంటే చాప్టర్ 8, 9 యూనిట్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇలా ఓవరాల్గా మీకు ఇక్కడ మెటీరియల్స్ కనిపిస్తూ ఉంటాయి. దగ్గరగా మీకు ఒక 20 నుంచి 25 మెటీరియల్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే మొత్తం చదవాలా సార్? ఇప్పుడు చెప్తాను వినండి, ఏమేమి చదవాలా అనేది క్లియర్గా చెప్తాను. ఫస్ట్ చూసుకున్నానుకుంటే నోట్ డౌన్ చేసుకుంటే ఏం చదవాలని క్లియర్గా చెప్తున్నాను. ఇందులో అన్ని చదివేవి కావు. ఓకే, పేపర్ ఈ మాడ్యూల్స్ కూడా ఎక్కువ పేజీలు ఏమి ఉండవు, కాకపోతే నేను మీకు క్లియర్గా చెప్తాను ఏమేమి చదవాలా అనేది. ఓకే, మాడ్యూల్ 1లో మీరు చాప్టర్ 1 ఓపెన్ చేసినప్పుడు యూనిట్ 2 చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పక్కా ఇందు నుంచి వస్తుంది. ఓకేనా. దాని తర్వాత అకౌంటింగ్ స్టాండర్డ్స్ చదవండి. అకౌంటింగ్ టైప్ ఆఫ్ స్టాండర్డ్స్ ఏంటి అని ఈ చాప్టర్ 1లో చూడాల్సినవి ఈ 2. ఓకేనా. దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే చాప్టర్ 2లో చూసుకుంటే చాప్టర్ 2లో బేసిక్ అకౌంటింగ్ ప్రొసీజర్స్, జనరల్ ఎంట్రీస్, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్ చాలు. సబ్సిడరీ బుక్స్, క్యాష్ బుక్స్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, మీరు చదువుతాను ఓపిక ఉంది అంటే చదవండి, కానీ ఈ 3 ఎంట్రీస్ చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర టైం ఉంది చదువుతాను అంటే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చదవండి అంతే. ఓకేనా. దాని తర్వాత మనకి బ్యాంక్ రికన్సిలేషన్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, డిప్రిసియేషన్ కానీ, బిల్స్ కానీ ఇవేం వద్దు. ఓకే, దాని తర్వాత మీరు నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే చాప్టర్ 10లో వచ్చేసి పార్ట్నర్షిప్ అండ్ ఎల్ఎల్పి. దీనికి సంబంధించి ఒక నిమిషం ఫైనల్ అకౌంట్స్కి సంబంధించి ఏం వద్దు, ఇప్పుడు ఏం ప్రిపేర్ అవ్వద్దు, అనవసరంగా టైం వేస్ట్. పార్ట్నర్షిప్ ఇంపార్టెంట్. పార్ట్నర్షిప్కి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే మనకి ఇంపార్టెంట్ గుడ్ విల్కి సంబంధించి చదవాలి. ఇంట్రొడక్షన్ చదవండి, ఇంట్రొడక్షన్ తెలియకపోతే మిగతాది గుడ్ విల్ ఇవేం అర్థం కాదు. సో గుడ్ విల్ కూడా చదవండి. ఓకే, ఎన్నైనా ఇప్పటికీ 5 టాపిక్స్ చెప్పాను నేను మీకు, 5 ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను. దాని తర్వాత చూసుకున్నాం అనుకుంటే పార్ట్నర్షిప్లోనే మనకి గుడ్ విల్ గురించి దీని గురించి మాట్లాడుకున్నాం కదా. దాని తర్వాత డిబెంచర్స్ ఇంపార్టెంట్. డిబెంచర్స్ ఓకే, డిబెంచర్స్ చదివేసిన తర్వాత 6వ మెటీరియల్ చూసుకున్న తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి మీకు ఇందులోనే డిప్రిసియేషన్ ఉంటుంది. ఓకే, డిప్రిసియేషన్ కాన్సెప్ట్ ఇక్కడ స్క్రీన్ షాట్ కట్ అయినట్టుంది. డిప్రిసియేషన్ కాన్సెప్ట్ చదవండి. ఓకే, డిప్రిసియేషన్. సో ఇంతవరకు ఇంపార్టెంట్. ఈ 7 టాపిక్స్ ఏవైతే నేను మీకు చెప్పానో అవి మాత్రమే చదవండి. మిగతావి చదివారు అనుకుంటే మొత్తం టైం వేస్ట్ అయిపోతుంది. అయితే సార్ ఇవి చదవడానికి మా దగ్గర టైం లేదు కదా, పరిస్థితి ఏంటి ఇప్పుడు? అవి కలుపుకున్నా సరే మీకు ఒక 150 పేజీల దాకా అవుతుంది ఈ 7 మెటీరియల్స్. ఈ 7 మెటీరియల్స్ సంబంధించి రోజుకు ఒక 10 పేజీలు పెట్టుకున్నారు అనుకుంటే మీకు 15 రోజుల్లో అకౌంటింగ్ క్లియర్ కట్గా అయిపోతుంది. ఓకే సార్, మా దగ్గర అంత టైం కూడా లేదు. నేను మీకు ఏదైతే కోర్సులో పీడిఎఫ్స్ ఇచ్చానో, ఓకే, రిటర్న్ డాక్యుమెంట్స్ ఇచ్చాను కదా, రిటర్న్ డాక్యుమెంట్స్ అన్నీ దీని నుంచి ప్రిపేర్ చేసినాయి. ఓకే, దాని తర్వాత నేను మీకు క్లాసెస్ చెప్పాను కదా, ఈ క్లాసెస్ కూడా మొత్తం రిటర్న్ డాక్యుమెంట్ నుంచి క్రోడీకరించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాయి. అవునా, నేను మీకు నార్మల్గా వేరే వాటిలో చూసుకున్నాను. వేరే వాటిలో అంటే నేను మీకు ఏవేవైతే వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి పీపీటీస్ నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇలా పీపీటీస్ నుంచి మంచి పీపీటీస్ నుంచి. కానీ మీకు అకౌంటింగ్కి సంబంధించి మాత్రం నేను రిటర్న్ డాక్యుమెంట్లోనే ఎందుకు చదివించానంటే ఆ రిటర్న్ డాక్యుమెంట్ అంత ఇంపార్టెంట్. నేను మీకు చూపిస్తాను చూడండి ఒక నిమిషం. నేను చేత్తో ఎందుకు ఇలా రాసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చదివించాను అంటే, అండ్ రిటర్న్ డాక్యుమెంట్ కూడా ఇచ్చాను దానికి సంబంధించి. ఓకే, ఇక్కడ స్లైడ్లో యాడ్ చేయలేదు. ఆ రిటర్న్ డాక్యుమెంట్ కూడా అంతే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నేను మీకు అక్కడ క్లియర్గా ఇచ్చాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే, మీకు రోజుకి ఒక వీడియో అకౌంటింగ్ సంబంధించి 7 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను కదా, అవి చూడడానికి రోజుకు ఒకటి లేదా 2 వీడియోస్ చాలు. అకౌంటింగ్ సంబంధించి చేయడం, దానికి సంబంధించి ఎంసీక్యూస్ చేద్దాం. 7 ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను. 7 ఇంపార్టెంట్ టాపిక్స్ కంప్లీట్ చేయండి, అకౌంటింగ్ క్లియర్ అయిపోతుంది. 100% డ్యామ్ షూర్గా మీకు కావాల్సిన ఆన్సర్స్ మినిమం మీరు అటెంప్ట్ చేయగలిగే స్టేజ్లో మీరు వెళ్ళిపోతారు. ఓకే, అలానే లేబర్ లాస్కి సంబంధించి కూడా నేను మీకు ఒక వెబ్సైట్ చెప్పాను. లేబర్ లాస్కి నేను మీకు లింక్ డ్రాప్ చేస్తాను. నేను మీకు ఎండ్ కార్డ్స్లో కూడా వేస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. లేబర్ లాస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి క్వశ్చన్స్,
అనేది కూడా క్లియర్గా ఇచ్చాను అందులో. ఓకే, సో దీనికి సంబంధించి వీడియోకి సంబంధించి ఒక్కసారి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారంటే నాకు మోటివేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఏమైనా టాపిక్స్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీటిని క్రోడీకరించిన టాపిక్స్ కూడా అంటే ఏవైతే పీడిఎఫ్స్ ఏవైతే రెడీ ఉన్నాయో, రిటర్న్ డాక్యుమెంట్స్ ఏవైతే రెడీ ఉన్నాయో అవన్నీ మీకు కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నాకు కామెంట్ సెక్షన్లో వి వాంట్ పీడిఎఫ్ అని చెప్పి మీరు కామెంట్ చేశారు అనుకుంటే మీకు ఈ పీడిఎఫ్స్ అన్ని నేను మీకు అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ చేస్తాను. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.